నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆరం చాకోట్రీ. సో నిన్న కేక్స్ అన్ని ఇచ్చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఈ 2 కేక్సే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 2 కేక్స్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా ఇది కార్టిన్ చెప్పారు. ఫస్ట్ ఏమన్నారంటే గులాబ్ జామ్ కేక్ అన్నారు కదా. గులాబ్ జామ్ కేక్కి పైన గులాబ్ జామ్స్తోని డెకరేషన్ అనేది వస్తుంది. కాకపోతే థీమ్ మార్చారనమాట. థీమ్ ఏంటంటే కారు ఫాండెంట్తో చేసిన కార్స్ ఉంటాయి కదా, ఫాండెంట్ కటర్స్తోని అవి యాడ్ చేసుకోవడమే. సింపుల్ థీమే. అది కూడా ఎలాగో మీకు చూపిస్తాను. నేనేటనుకున్నానంటే పైన గులాబ్ జామ్స్ పెట్టేసి డెకరేషన్ లాగా ఇద్దాము అని అనుకున్నాను. సో చూద్దాము. ఆ కార్ థీమ్ యాడ్ చేశాక ఏమైనా యాడ్ చేయడానికి బాగుంటే యాడ్ చేద్దాం, లేదంటే లేదు. సో నేను ఈ 2 కేక్స్ని ఎలా డెకరేట్ చేసుకున్నానో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కేక్స్కి ఫైనల్ కోటింగ్ ఇవ్వడానికన్నా ముందు ఫాండెంట్ వర్క్ని స్టార్ట్ చేస్తానండి. నేను ఎప్పుడు కూడాను ఇలా ఫాండెంట్ కేక్స్, సెమీ ఫాండెంట్ కేక్ అవ్వనివ్వండి, లేదంటే ఫాండెంట్ కేక్స్ అయినా సరే ముందైతే ఫాండెంట్తోని ఏమేమి ఐటమ్స్ చేసుకోవాలో అవన్నీ ముందు రెడీ చేసుకుని ఉంచిన తర్వాత ఆ కేక్స్ని స్టార్ట్ చేస్తానన్నమాట. మెయిన్ మనకి ఫాండెంట్ దగ్గర కాస్త టైం పడుతుంది. ఏదైతే మనకి టైం పట్టాల్సింది ఉందో అది ముందే చేసేసుకుంటే తర్వాత నెక్స్ట్ పని ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ ఫాండెంట్ తీసుకొని దాన్ని ఇలాగా రౌండ్గా రోల్ చేసి ఉంచాను. ఇక్కడ కనిపిస్తుంది కార్ చేయడానికి ఆ కటర్ అనమాట, కార్ కట్టరు. దీంతోనే నేను ఇప్పుడు కార్ని రెడీ చేసుకుంటున్నాను. సో ఇది టైర్స్ చేయడానికి, చిన్న టైర్స్ పెద్ద టైర్స్ అలాగా ఈ 2 ఉంటాయి. ఇది నేను 40 రూపీస్కి ఇలా కొన్నాను. దీంతో ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా కలర్స్తోని ఫాండెంట్ కేక్స్ చేసేటప్పుడు అందులో వైట్ కలర్ కూడా ఒకవేళ ఉంటే ఫస్ట్ మీరు వైట్ కలర్తో చేసేయండి. ఆ తర్వాత కలర్స్తోని ఏమేమి ఫాండెంట్ ఐటమ్స్ చేయాలో అవన్నీ చేయండి. ఫస్టే మీరు కలర్స్ ఉన్న ఐటమ్స్ అన్నీ చేసేసారనుకోండి, ఆ తర్వాత వైట్ కలర్ చేసేటప్పుడు మీ చేతులకు అంటుకున్న కలరు ఆ వైట్ కలర్లో కూడా మిక్స్ అయిపోయి ఆ పైన ఫినిషింగ్ బాగా కనిపించదు. ప్యూర్ వైట్గా అయితే కనిపించదు ఈ కలర్స్ అన్నీ మిక్స్ అయిపోవడం వల్ల. మీ హ్యాండ్స్ లేదంటే వాష్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆ వైట్ ఫాండెంట్ వర్క్ని స్టార్ట్ చేయండి. లేదంటే ఫస్టే ఇలాగా వైట్ కలర్లో ఏమేమి ఐటమ్స్ చేయాలో అవన్నీ ముందు చేసేయండి. ఆ తర్వాత మిగతావి చేయండి. ఇక్కడ వైట్ కలర్ ఫాండెంట్తో 2 కార్స్ అయితే రెడీ చేసుకున్నాను. మిగతా 3 కార్స్ వస్తాయి, అవి రెడ్ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఈ కటర్ చూపిస్తున్నాను కదా, క్లౌడ్స్ చేద్దామని చెప్పేసి ఈ కుకీ కటర్తో క్లౌడ్స్ లాగా కట్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఈ కటర్తో క్లౌడ్స్ లాగా అయితే కట్ చేసుకుంటానండి. వీటన్నింటినీ కూడా ఇలా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ ఫాండెంట్తో చేయిస్తాం కదా, ఆ కార్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఇలాగా ఫాండెంట్తోని వర్క్ చేస్తున్నప్పుడు ఆ మ్యాట్ పైన కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తూ చేయండి. అలా చేయడం వల్ల ఆ ఫాండెంట్ మీ చేతులకి అంటుకోకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 3 కార్స్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ టైర్స్ని కూడా ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను. ఇక్కడతో ఫాండెంట్ వర్క్ అయిపోయిందండి. ఫస్ట్ నేను ఇక్కడ గులాబ్ జామ్ కేక్కి ఫైనల్ కోటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సైడ్స్లో క్రీమ్ని అప్లై చేస్తున్నాను కదా. మీరు ప్యాలెట్ నైఫ్తోని క్రీమ్ని అప్లై చేసేటప్పుడు ప్యాలెట్ నైఫ్ని ఎంత లూజ్గా పట్టుకుంటే అంత బాగా మనము ఫినిషింగ్ చేయగలము. లూజ్ అంటే మరీ లూజ్గా కాదు, అది మన గ్రిప్లో ఉంచుకోవాలన్నమాట. ఎక్కువ టైట్గా పట్టేశారనుకోండి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇక్కడ మీకు ప్యాలెట్ నైఫ్ని ఎలా పట్టుకోవాలో కూడా తెలియాలి. కేక్ స్మూత్గా ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి, ప్యాలెట్ నైఫ్ని ఎలా పట్టుకోవాలి అన్నీ కూడా బిగినర్స్ కోసము ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ సైడ్స్లో క్రీమ్ని అప్లై చేస్తున్నప్పుడు అది స్మూత్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్లా రావడము ఇలా అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో అలా ఎందుకు అవుతుందంటే మీరు ఎక్కువసేపు ఆ క్రీమ్ని బయట ఉంచేసారనుకోండి, ఆ క్రీమ్ అనేది ఎయిర్ లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మీరు మిక్స్ చేసి అప్పుడు యూస్ చేయండి, అప్పుడు మీకు స్మూత్ అవుతుంది. ఇక్కడ నేను చేసిన కేక్ని ఒకసారి గమనించండి, కొద్దిగా హైట్ వచ్చింది కదా. సో మధ్యలో మనము గులాబ్ జామ్ పీసెస్ వేసాం కదా, దానివల్ల ఆ హైట్ ఉంది. కానీ మనకి వెయిట్ మాత్రం కరెక్ట్ వెయిట్ అనేది వస్తుంది. నేను ఎప్పుడు కూడాను ఇంట్లో చేసిన గులాబ్ జామ్తోనే గులాబ్ జామ్ కేక్ చేస్తానండి. ఈసారి ఒక్కసారే బయట నుంచి తెప్పించాను. ఇంట్లో చేసింది అయితే ఇంకా బాగుంటుందండి. ఇది మనకి సడన్గా ఆర్డర్ ఇచ్చారు కదా, ఫ్లేవర్ కూడా రేపు బర్త్డే అనగానే ఈరోజు చెప్పారనమాట థీము ఫ్లేవరు. సో అందుకనే నేను మరి ఇంకేం చేయలేక బయట కొన్న గులాబ్ జామ్స్తోనే ఈ గులాబ్ జామ్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ని స్మూత్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ వైట్ కలర్తోనే బేసిక్ ఫైనల్ కోటింగ్ అనేది ఇచ్చానమాట. ఇక్కడ 2 కలర్స్ వస్తాయి, రెడ్ అండ్ వైట్. కేక్కి బాటంలో రెడ్ కలర్ రావాలండి. సో దానికోసం నేను రెడ్ జెల్ కలర్ తీసుకొని
కొద్దిగా ప్యాలెట్ నైఫ్ పైన వేసాను. వేసేసి కేక్కి బాటంలోనే ఓన్లీ బాటంలో అక్కడక్కడ ప్యాచెస్గా అయితే ఇచ్చేసాను. ఇక్కడ మీరు కేక్ గమనించారంటే నేను ఫైనల్ కోటింగ్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. ఇవ్వడానికన్నా ముందు నేను ఈ కలర్ని యాడ్ చేశాను కదా, మళ్ళీ స్క్రాపర్తో స్మూత్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గా ఫైనల్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లోని మనం ఎలాగే స్క్రాపర్తో స్మూత్ చేస్తాం కాబట్టి అది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను స్క్రాపర్తోని స్మూత్ చేస్తున్నాను. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, స్క్రాపర్తో స్మూత్ చేసేటప్పుడు స్క్రాపర్ ఎప్పుడు కేక్ వైపు ఉండాలి, మన వైపు ఉండకూడదు. మీకు మన లాస్ట్ వీడియోలో చెప్తూనే ఉంటున్నాను, మళ్ళీ ఆ వీడియో చూడని వాళ్ళ కోసమని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కేక్ మొత్తము నేను స్మూత్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ కేక్ రెడీ చేయాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్ కేక్ పైన కొద్దిగా క్రీమ్ని యాడ్ చేసి ఓన్లీ పైన మాత్రమే ఫైనల్ కోటింగ్ అనేది ఇస్తున్నాను. ఇందాకలా గులాబ్ జామ్ కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ కస్టమరే ఈ కేక్ని కూడా ఆర్డర్ ఇచ్చారండి. దీన్ని ఏంటంటే పీసెస్గా కట్ చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ పైన మొత్తం ఫినిషింగ్ అయిపోయాక బటర్ స్కాచ్ సాస్ ఉంటుంది కదండి, క్యారమెల్ సాస్, దాన్ని ఒక లేయర్ లాగా అప్లై చేస్తున్నాను. ఈ బటర్ స్కాచ్ క్యారమెల్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చెప్పానండి, పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూడండి. దాని తర్వాత ఇక్కడ వైట్ చాక్లెట్ గనాచ్ ఉంటుంది కదా, దాంతో లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాను. ఇంకా వేరేగా దానిపైన క్రీమ్ని ఏం యూజ్ చేయకుండా ఓన్లీ క్యారమెల్ సాసు అండ్ వైట్ చాక్లెట్ గనాచ్తోని ఇలా డిజైన్ ఇచ్చుకుంటే మాత్రం చాలా నీట్గా సింపుల్గా ఉంటుందండి. నేను ఇక్కడ టూత్ పిక్తో లైన్స్ లాగా ఇస్తున్నాను, జిగ్జాగ్ లాగా. అలాగే ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇంతటితో కంప్లీట్ అయింది కాబట్టి కేక్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అది నీట్గా లెవెల్గా కట్ చేసేస్తున్నాను. అలాగే పీసెస్గా కట్ చేసి ఉంచేసాను. ఇది మొత్తం 30 పీసెస్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కేక్ పైన ఇందాకలా చేసుకున్న కార్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. నేను ఈ కేక్ని మార్నింగ్ చేశాను కదండి, ఈవినింగ్ ఈ ఫాండెంట్ని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఫాండెంట్ వర్క్ని చెయ్యాలి, కేక్ పైన యాడ్ చేయాలి అనుకుంటే మాత్రము ముందు రోజే మీరు కేక్ని ఫైనల్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫుల్ డే కూలింగ్ అయిన తర్వాత ఆ మరుసటి రోజు మీరు ఎప్పుడైతే కేక్ డెలివరీ ఇస్తారో దానికి ఒక 20 మినిట్స్ ముందు ఈ ఫాండెంట్ వర్క్ని చేయాలి. లేదంటే మీరు యాడ్ చేసిన ఫాండెంట్స్ ఉంటాయి కదా, అవి కేక్ పైనుంచి జారిపోవడం అలా అవుతుంది. ఇక్కడ నేను సింపుల్ ఫాండెంట్ కేక్ చేసుకున్నాను కాబట్టి ఈరోజే పెట్టాను అనమాట. సో నేను గులాబ్ జామ్ని ఫస్ట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలానే కేక్ బాగుంటుంది. ఇంకా అవి యాడ్ చేయడం వల్ల థీమ్ మొత్తం మారిపోద్ది, బాగోదు. అండ్ ఫైనల్గా నేను ఈ కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నానండి. నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.